ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ రోజు వాక్య ధ్యానం కాదు కానీ ఒక ప్రత్యేకమైన అంశం మీతో మాట్లాడాలని వీడియో చేయడం జరిగింది. ఒక ప్రత్యేకమైన అలర్ట్ మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ప్రియులారా, పూర్వపు రోజుల్లో మనం జేబు దొంగలను చూసేవాళ్ళం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జేబులు కత్తిరించి పరసలయ్యి పట్టుకుని వెళ్ళిపోయేవారు. అయితే నేటి దినాల్లో మనకెవరు కూడా జేబు దొంగలు లాంటి వారు ఎవరో కనపడతలేదు. కానీ మన బ్యాంకులో ఉన్న డబ్బులు ఉన్న పలంగా మాయమైపోతున్నాయి. అనేకమైన కొత్త పందాలు వారు వెతుక్కొని డబ్బులను కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, రీసెంట్ గా నాకు ప్రార్థన సహకారం కోసం చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా. అందులో కొంతమంది చెప్పిన సమాచారము, నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు, ప్రార్థనా సహాయము కోరిన విషయాలను వింటుంటే చాలా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. కాబట్టి ఆ విషయాలు నేను ఒకటొకటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఎక్కడ చూసినా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మాయం చేసడానికి చాలా మంది మాయగాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ మార్గాల్లో లేటెస్ట్ గా చేస్తూ ఉన్నారు అనేది 3 విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఒక వ్యక్తి సడన్ గా ఫోన్ చేసి ఏమని చెప్తాడంటే, సార్ మీకు ఒక కొరియర్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ, మీకు ఓటీపీ పంపిస్తున్నాము చెప్పండి అని చెప్పి మనకు ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే వీడియో చూస్తున్న మీరైనా కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ఎవరైనా తెలియకుండా కనుక మీరు నిజంగానే మాకేదో పార్సిల్ వచ్చిందేమో అని ఆశపడి ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. ఇటువంటివి కోకొల్లలుగా ఈ కాలంలో జరుగుతాయి. ఇది ఒక కొత్త మార్గం. మీకు పార్సిల్ వచ్చింది, కొరియర్ వచ్చిందని మిమ్మల్ని ఓటీపీ అడుగుతారు. మీరు చెప్పకండి. మీరు ఏదైనా బుక్ చేసినట్లయితే ఆల్రెడీ మీ ఆలోచనలోనే అది ఉంటది. కాబట్టి ఓటీపీలు ఎవరికి కూడా చెప్పే ప్రయత్నం చేయకండి. ఇది మొదటి మార్గం. ఇంకొక రెండవ మార్గం ఏమిటంటే, మీకు మొదట ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏం చెప్తారంటే, మీ ఐడి అనాథరైజ్డ్ గా యూజ్ అయింది కాబట్టి మీకు మీ ఫోన్ నెంబర్స్ త్వరలో 2 అవర్స్ లో అన్ని బ్లాక్ అయిపోతున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రోజన్ అయిపోతాయని ముందు కాల్ చేస్తారు. తర్వాత కొంతసేపటి నుంచి కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి మీ ఐడి అనాథరైజ్డ్ గా యూజ్ అయింది, మీ ఫోన్లు పనిచేయవు ఇంకా గంటలో, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రోజ్ అయిపోతాయి, మీరు ఒక ఓటీపీ మీకు పంపిస్తాం దాన్ని చెప్పండి, వెంటనే మేము బ్యాక్ ఎండ్ లో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తామని తర్వాత కాల్ చేసి మీ దగ్గరున్న డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరైనా సరే 2 గంటల్లో మీ ఫోన్లన్నీ బ్లాక్ అయిపోతాయి, ఇంకో గంటలో మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి అని మీకు చెప్పగానే సహజంగా కంగారుకు గురవుతాం. కంగారు పడకండి, ఇవి ఫేక్ కాల్స్. ఇంకా మూడో విషయం కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మాదక ద్రవ్యాలు కొన్ని పట్టుబడ్డాయి. మీకు ఫారెన్ నుంచి ఒక పార్సిల్ వచ్చింది, కొన్ని మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి, మీ మీద కేసు రిజిస్టర్ అయింది. కేసు లేకుండా ఉండాలంటే మాకు ఒక 20,000, 30,000, 50,000 ఇవ్వండి, కేసు లేకుండా చూస్తామన్న ఫేక్ కాల్స్ వస్తాయి. వాటిని కూడా మీరు నమ్మకండి, చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాంటి వారితో ఎక్కువసేపు కూడా మాట్లాడే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే వారు మీ సమాచారాన్ని మరింత కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇంకా రీసెంట్ గా ఒక స్త్రీ, ఒక ఆవిడ నాకు కాల్ చేసి చాలా రకంగా బాధపడుతుంది. ఏంటంటే వాళ్ళ ఆ భర్త గారంట ఏదో ఒక యాప్స్ ఉన్నాయంట, ఆ యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అయిపోతాయని చెప్పారంట. అందుకని వారు 6 లక్షలు 5 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేశారంట. అయితే డబ్బులన్నీ పెట్టేస్తే తర్వాత అది 12 లక్షలు అయిందంట, 18 అయిందంట, 20 అయిందంట, 40 లక్షలు, 50 లక్షలు అట్లా పెరిగిపోతుందంట. నిజంగానే నాకు డబ్బులు వచ్చేసినాయి అని విత్ డ్రా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఆ డబ్బులన్నీ మీకే వస్తాయి, అయితే మీరు ట్యాక్స్ కట్టాలి 10 లక్షలు, అది కట్టండి, మీకు అవన్నీ ఇంకా మిగతా డబ్బులన్నీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం అనగానే కొంతమంది ఆ డబ్బులు కూడా కట్టేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తారు. యాప్ల్లో ఊరికి డబ్బులు ₹1 సంపాదించాలంటే చాలా కష్టపడాలండి. కాబట్టి మీరు దురాశకు పోకండి. ఇలాంటివన్నీ కూడా షార్ట్ టర్మ్ లో లక్షలు వచ్చేస్తాయని, షార్ట్ టర్మ్ లో లక్షలు కోట్లు రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, గమనించండి. అయితే పిల్లలు ఈ కాల్స్ అన్ని మీకు ఎప్పుడు వస్తాయో తెలుసా? శనివారం సెకండ్ హాఫ్ లో కానీ ఆదివారం కానీ వస్తాయి. ఎందుకంటే మీరు ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉండదు. ఆ టైంలో ఆ డేస్ లో మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ ఇమీడియట్ గా ఫ్రీజ్ చేసుకోవాలంటే కూడా అవ్వదు. నిమిషాలలోనే మీరు ఓటీపీ చెప్పినా లేకపోతే ఇటువంటి ఫ్రాడెంట్ యాక్టివిటీస్ కి గురైన మీ అకౌంట్స్ నిమిషాలలోనే డబ్బులన్నీ వారు డ్రా
చేసేసుకుంటారు మీ అకౌంట్లో నుంచి. వెంటనే వాళ్ళు ఫిజికల్గా కూడా డబ్బులు డ్రా చేసుకుంటారు, వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, డబ్బులు కూడా డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తారు, మీ డబ్బులు మీరు లూజ్ అవుతారు. కాబట్టి శనివారం ఆదివారం ఎక్కువ వస్తాయి, మీరు వెంటనే స్పందించడానికి సమయం పడుతుంది. కాబట్టి విషయాలన్నీ కూడా గమనించండి. రీసెంట్గా ఒక వ్యక్తికి 29 కోట్లండి, నిమిషాలలో 29 కోట్లు పోయినా ఇట్లా ఎక్కడో పెట్టుబడి పెడతామని అదని ఇదని ఓటీపీలు చెప్పి ఆ డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్నారు. మాకు తెలిసిన ఒక వ్యక్తి 10 లక్షల రూపాయలు కోల్పోయారు రీసెంట్గానే, లాస్ట్ వీక్లోనే. అది అతని లైఫ్ టైం సేవింగ్స్, అర్థమవుతుందా? జీవితం అంతా కూడా కూడబెట్టిన డబ్బులు 10 లక్షల వరకు నిమిషాలలో కోల్పోయారు. పిల్లలు మన పెద్దలు చెబుతూ ఉంటారు, దురాశ దుఃఖానికి చేటు. మన బైబిల్ కూడా అట్లా చెప్తుంది, ఎక్కువగా ధనం కోసం ఆశపడకండి, కష్టపడితే కానీ ఏది రాదు. చెప్పాను విషయాలు గుర్తున్నాయి కదా. కొరియర్ వచ్చింది, ఓటీపీ చెప్పమంటారు, చెప్పకండి. మీ ఫోన్ నెంబర్స్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి, ఇంకో గంటలను భయపెట్టి కాల్స్ చేస్తారు, నమ్మకండి. అలాగే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి, మీ పేరున వచ్చిన పార్సిల్లో డబ్బులు కట్టాలంటారు, నమ్మకండి. ఏదైనా ఒక యాప్లో 1,00,000 పెడితే 4 లక్షలు వచ్చేస్తుంది, 5 లక్షలు వచ్చేస్తుంది అని చెప్పే భ్రమకరమైన మాటలు నమ్మకండి. నాకు తెలుసున్న వారు చాలా మంది డబ్బులు కోల్పోయారు. ప్రార్థన సహాయకారం కోరిన వారు చాలా మంది ఇట్లా మేము మోసపోయాం, ప్రార్థన చేయండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు. తర్వాత మోసపోయాక ఇంకా ప్రార్థన చేసి కూడా ఉపయోగం ఉండదు. ప్రియులారా గమనించండి, అలర్ట్ గా ఉండండి. దానికోసం ఈ ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.